గురుగారు, విష్ణువు యొక్క నివాసం వైకుంఠం. ఆ వైకుంఠానికి కాపలాదారులు జయ విజయులు. వీరు ఎందుకు శాపగ్రస్తులయ్యారు? భగవంతుని ఇంటికే కాపలా కాచేటువంటి వాళ్లకు శాపమా అనేటువంటిది సందేహం. భగవంతుడు లోక వ్యవహార రచనాశీలుడు అని బిరుదు ఆయన. లోకంలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని జరిపించేటువంటి వాడు భగవంతుడే. ఇందులో సనక సనందనాదులకు ఏమీ ప్రమేయం లేదు. వాస్తవానికి ఎప్పుడు జరిగింది ఇది? సాక్షాత్తు జ్ఞానస్వరూపులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురిని కలిపి కుమారాహ అని పిలుస్తారు. పురాణ వాంగ్మయంలో మనకు ఉన్నది. కనుక ఈ నలుగురు ఒక్కసారి వైకుంఠ దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామివారు ఏకాంత సేవలో ఉన్నారయ్యా, ఎవరిని రానివ్వవద్దు అన్నారు. కనుక వెళ్ళడానికి వీరు లేదు అని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు వాళ్ళేమీ శపించలా. ఎవరు శపించారు? ఈ పరిస్థితినంతా కల్పించింది ఎవరు అంటే భగవంతుడే. కారణమేమి? జయ విజయులకు అహంకార మమకారాలు పెరిగినాయి. ఎందువల్ల పెరిగినాయి? సాక్షాత్తు నారాయణుడే ఉండేటువంటి వైకుంఠానికి మేము గదా ద్వారపాలకులం, మా అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి అహంకారం కలిగింది ఒకటికి. అసలు ఇదంతా మనదే అనేటువంటి మమకారం కలిగింది విజయుడికి. జయ విజయులిద్దరు వేదాంతపరంగా మనం చెప్పుకోవాలి అంటే అందులో ఒకరు అహంకారం యొక్క రూపం, ఒకరు మమకారము యొక్క రూపం. అందువల్ల ఎప్పుడైతే తన వద్ద ఉండి పనిచేస్తున్నటువంటి వారికి అహంకార మమకారాలు పెరిగినాయో వాళ్లకు శిక్ష వేయవలసిన ఆవశ్యకత భగవంతునికి ఉన్నదా లేదా? వాళ్లను సరిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా లేదా? దాన్నే మనం ఏమంటామంటే సుశిక్షణ అని అంటాం. వాళ్ళను మంచిగా మలచటం సుశిక్షణ. దాంట్లో సుశిక్షణ అనే పదంలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే మధ్యలో ఏముంది? శిక్ష ఉన్నది. ఆ సుశిక్షణ ఇవ్వటం కోసం శిక్ష వేశాడు భగవంతుడు. ఇదంతా చేసింది భగవంతుడే. కేవలం సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నిమిత్త మాత్రులు శాపం పెట్టడంలో. మీరు భూలోకంలో రాక్షసులుగా పడి ఉండండి అనేటువంటి సంకల్పం ఆ సనక సనందనాదులకు కలగజేసిన వాళ్ళెవరు? మనం బాగా ఆలోచించినట్లయితే జ్ఞానము యొక్క స్వరూపమే సనక సనందనాదులు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఆగ్రహాన్ని పొందుతారా? కోపాన్ని తెచ్చుకుంటారా? వాళ్ళ కోపం ఎలా వస్తుంది? అసలు పూర్తిగా సత్వగుణ సంపన్నులు వాళ్ళు. రజోగుణం కానీ తమోగుణం కానీ వాళ్ళల్లో ఉండే అవకాశం లేదు. అంత సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్లకు ఆగ్రహం ఎలా వచ్చింది? భగవంతుని సంకల్పం చేతనే వచ్చింది. వీళ్లకు అహంకార మమకారాలు పెరిగినాయి గనుక అవి తుంచాలి గనుక సుశిక్షణ ఇవ్వాలి గనుక శిక్ష వేసి తీరాలి అని నారాయణుడే భావించి సనక సనందనాదులకు ఈ విధమైన ఆలోచన కల్పించి వాళ్లను ఈ సనక సనందనాదులను అడ్డుకునేటట్లుగా చేసి శాపాన్ని వాళ్లకు కల్పించి భూలోకంలో రాక్షసులుగా పంపించాడు. వాళ్ళ మీద ప్రేమ కూడా ఉన్నది భగవంతునకు. అందుకనే ఏం చేశాడు? 7 జన్మల పాటు మీరు రాక్షసులుగా నాకు భక్తులుగా భూలోకంలో ఉంటారా? 3 జన్మల పాటు నాకు శత్రువులుగా రాక్షసులుగా భూలోకంగా ఉంటారా? రాక్షసులుగా ఉండటం మాత్రం కామన్, ఉండి తీరవలసిందే. 3 జన్మలైతే నాకు శత్రువులుగా ఉంటారు, 7 జన్మలైతే నాకు భక్తులుగా ఉంటారు. ఏది కావాలో కోరుకోండి. ఎప్పుడైతే శాపం వచ్చిందో, శిక్ష పడిందో, అతళ్ళలో ఉన్న అహంకారం ఇతళ్ళలో ఉన్న మమకారం తుంచబడింది. ఆ తుంచబడిన కారణం చేత భగవంతా నిన్ను వదిలిపెట్టి ఎక్కువ కాలం ఉండలేమయ్యా, 3 జన్మలు చాలు, శత్రువులం అయితే అయ్యా శత్రుత్వంతో అయినా నిన్నే తలుచుకుంటూ ఉంటాం కనుక మేము 3 జన్మలే ఉంటాం రాక్షసులుగా అన్నారు. భూలోకానికి వచ్చారు. కనుక ఇదంతా భగవంతుని యొక్క రచనా విశేషం, భగవంతుని యొక్క కల్పన. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు గర్వం కలిగినా
ఎప్పుడెప్పుడు ఏది కలగకూడదో అది కలిగినా వాళ్లను బాగు చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడే ఏ మార్గంలో చేయాలో ఆ మార్గంలో అవన్నీ ఆలోచన చేస్తాడు. ఈ శాపం పెట్టడంలో ఆ సనకసనందనాథులకేమీ సంబంధం లేదు, అది భగవంతునికి కలిగిన సంకల్పమే. ఇదంతా చేసింది కూడా భగవంతుడు.